నమస్కారం విఎస్ 369 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను తొలగించండి. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు. కొత్తపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎలక్ట్రానిక్ వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి చింతామణి, తహసీల్దార్ ఉమారాణి, ఎంపీడీఓ మేరీ, డిప్యూటీ తహసీల్దార్ పెద్దన్న, ఎంపీపీ కుసుమలత, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీదేవి, ఏపీఓ విమలమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ జుబేర్, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే దాన్ని రీసైకిల్ చేద్దాం. మూడవది రీయూజ్ చేద్దాం. రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ RRR సెంటర్స్ని ప్రతి మున్సిపల్ కేంద్రంలో కూడా ఖచ్చితంగా పెట్టాలి. సో మీ దగ్గర ఏ వ్యర్థాలు ఉన్నా కూడా ఆ మున్సిపల్ కేంద్రంలో కానీ ఇస్తే మీకు ఎక్నాలజ్మెంట్ ఇచ్చి దానికి వెలకట్టి తిరిగి డబ్బు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దానికి మనకు రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏజెన్సీ పార్ట్నర్షిప్ ఎవరన్నా దొరుకుతారా అని చెప్పి త్వరలో మనకు ఆ పార్ట్నర్షిప్ కూడా ఫైనలైజ్ అవుతుంది. అలాగే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారని మీకు డౌట్ రావచ్చు. 10,000 జనాభా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఈ RRR సెంటర్ పెట్టాలి అన్నది ప్రభుత్వం ఆలోచన. మన జిల్లాకు వచ్చినప్పటికీ 10,000 పైన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 11 ఉన్నాయి. సో 11 గ్రామ పంచాయతీల్లో RRR సెంటర్స్ ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. అలాగే 6 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి మనకి, 6 మున్సిపల్ ఏరియాస్ మొత్తంగా ఈరోజు మన జిల్లాలో 17 RRR సెంటర్స్ ఈరోజు ప్రారంభమవుతున్నాయి. ఆ RRR సెంటర్స్కి ఈ వేస్ట్ ఏముందో అదంతా కూడా